నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే మహారాష్ట్ర టీసీఎస్కి సంబంధించి అక్కడ నాసిక్లో ఏదైతే టీసీఎస్కి సంబంధించి లవ్ జిహాద్ పేరుతోటి ఒక అమ్మాయి బయటకు వచ్చి తనను ఒక వ్యక్తి ప్రేమించి తనను శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకొని నిరాకరించాడని చెప్పి ఆ అమ్మాయి ఏదైతే కంప్లైంట్ చేసిందో ఆ కంప్లైంట్ చేసిన తర్వాతకి పోలీసుల విచారణలో ఆమెతో పాటు మరొక 8 మంది మహిళలు కూడా బయటకు వచ్చి తాము ఆ టీసీఎస్లో పడుతున్న ఇబ్బందులు, అలాగే లవ్ జిహాద్ పేరుతో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి హెరాస్మెంట్ కూడా దాని గురించి చెప్పడంతో మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ లవ్ జిహాద్ని అరికట్టడానికి, ఆ లవ్ జిహాద్కి సంబంధించి ఈ యొక్క టీసీఎస్తో పాటు ఇతర కార్పొరేట్ సంస్థల్లో కూడా ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయనే ఉద్దేశంలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, అలాగే పోలీసులు కూడా దీన్ని పూర్తిగా అణచివేయాలనే ఉద్దేశంతో ఈ లవ్ జిహాద్ని పూర్తిగా అరిచికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన, నిరసన బంధులను అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ లవ్ జిహాద్ వల్ల ఎటువంటి ప్రభావం ఉంది, ఎటువంటి ఎఫెక్ట్ జరుగుతుంది అనే దానిపైన మనం ఇక్కడ స్థానికంగా కొంతమంది బజరంగ్ దళ్ నాయకులు అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలిసినపరిచేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ఏదైతే ఈ లవ్ జిహాద్ పేరుతోటి మనం చూసాం టీసీఎస్, అలాగే అమరావతికి సంబంధించి ఒక అబ్బాయి కూడా 180 మంది అమ్మాయిల వీడియోలు తీసి బయటపెట్టడం, అలాగే మన రీసెంట్గా కూకట్పల్లి హైదరాబాద్లో కూడా నటాషా అనే అమ్మాయి కూడా ఈ యొక్క లవ్ జిహాద్ బారిన పడడం, ఆమె కూడా బయటకు వచ్చేప్పుడు ఇలాంటివన్నీ కోకోళ్ళకి ఒక్కొక్కటి బయటకైతే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బజరంగ్ దళ్ ఏదైతే బంద్ పిలిపించిందో దీనిపై ఎట్లా మీరు ఎట్లా స్పందిస్తారు? దేశం లోపట లవ్ జిహాద్ పేరు మీద ఒక విషక్రీడ నడుస్తూ ఉంది. ఇది శృతి మించింది. అడ్డుకోవడం లోపట ప్రభుత్వాలు విఫలమైనవి, పోలీసు విభాగాలు విఫలమైనవి. ప్రత్యక్షమైనటువంటి చర్యలు హిందూ సమాజం సిద్ధమవుతోంది. హిందూ అమ్మాయిల జీవితాలతోటి ఆటలాడుకుంటూ మోసపూరితంగా మత మార్పిళ్లు చేసి ఈ దేశాన్ని గజ్వాయే హిందూ చేస్తాం, ఈ దేశం మీద దారుల్ ఇస్లాం చేస్తాము అనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు కదా. దీనికి ఫీల్డ్ మీదనే ప్రత్యక్షమైనటువంటి పోరాటాలకు హిందూ సమాజం సిద్ధమైంది. ఎక్కడిదక్కడ హిందూ సమాజం లవ్ జిహాదుకు పాల్పడేటువంటి ద్రోహులపైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదే సందర్భం లోపల ప్రతి దేవాలయం ఇవాళ హిందూ యువతి యువకులారా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఒక్కటి కండి, ఒక శక్తిగా నిర్మాణం కండి. రాబోయే రోజుల్లోపట ముంచుకు వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి జిహాదీ శక్తులకు సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి హనుమాన్ దేవాలయాల కేంద్రంగా, అన్ని దేవాలయాల కేంద్రంగా సామూహిక హనుమాన్ చాలీసా పఠనం ప్రారంభం చేయండి. ఒక శక్తిగా ఎక్కడిదక్కడ మా గస్తీని కాపాడుకోవడానికి, మా నగరాన్ని కాపాడుకోవడానికి, మా గ్రామాన్ని కాపాడుకోవడానికి మేము ఏకమైనమనేటువంటి సందేశము ముందడుగు హిందూ యువతి యువకులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఈరోజు మేము పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ లోపల కూడా 28,000 మంది హిందూ అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ పోయినరా అమ్మాయిల గతి? ప్రభుత్వాలు సమాధానం చెప్పాలా, చట్టాలు తేవాల్సినటువంటి అవసరం ఉంది. మోసం చేస్తూ అమ్మాయిలను ఇవాళ ఒక విషక్రీడకు తెరలేపినటువంటి ఇస్లామిక్ మతోన్మాదం పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. అయితే సార్, ఏదైతే ఈ లవ్ జిహాద్కి సంబంధించి హిందూ అమ్మాయిలను ప్రేమిస్తే ఒక ప్యాకేజీ, పెళ్లి చేసుకుంటే ఒక ప్యాకేజీ, అలాగే వారిని మతం మార్పిడి చేస్తే ఒక ప్యాకేజీ లాగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఆ ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి యువకులను కూడా ప్రోత్సహిస్తున్నారు అనే ఒక వాదనలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? వాస్తవాలు ఆరోపణలు కాదు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించలేదు? హిందూ అమ్మాయిల యొక్క జీవితాలు కావా? ఎక్కడ పోయింది మీ సెక్యులరిజం? ఇవాళ బాధితులు హిందువులు కాబట్టి స్పందించరా? మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే బాధితులు హిందువులు కాబట్టి స్పందించడానికి మహిళా సంఘాలకు నోరు రాదు. మానవతావాదులు ఎక్కడ పోయినరు? మానవ హక్కుల సంఘాలు ఎక్కడ పోయినాయి? ఎందుకంటే బాధితులు హిందువులు కాబట్టి స్పందించడానికి నోరు వస్తలేదు. బిడ్డ, ఇస్లామిక్ మతోన్మాద శక్తులారా, కబద్దార్, తన్ని తరుముతం. మీ యొక్క విషక్రీడలకు ముగింపు పలకాలి. మా యొక్క హిందూ అమ్మాయిల యొక్క జీవితాలతోటి ఆటలాడుకోవాలని చూస్తే మీకు నడి రోడ్డు మీద గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం సిద్ధమవుతా ఉంది. శృతి మించిపోయింది. ఇప్పటికే ప్రభుత్వాలు విఫలమైనవి, పోలీసులు విఫలమైనరు,
వ్యవస్థలన్నీ కూడా విఫలమైనవి కాబట్టి హిందూ యువత అమ్మాయిల బాధ్యతను, రక్షణ బాధ్యతను మేము స్వీకరించడానికి ముందుకు వచ్చినాం. జరగబోయేటువంటి పరిణామాలు, ప్రభుత్వం విఫలమైతే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వాలదే బాధ్యత. అయితే ఏదైతే ఇప్పుడున్నటువంటి సమాజంలో ముఖ్యంగా యువతి యువకులు కూడా ప్రేమకైతే ఈజీగా ఆకర్షితులు అవుతారు. దీంట్లో ఈ ఆకర్షితం అయ్యే టైంలోనే ఈ మతానికి సంబంధించిన కొంతమంది లవ్ జిహాద్ పేరుతోటి ట్రాప్ చేసేటువంటి వారి రుచిలో పడకుండా మీరు ఈ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఈ బజరంగ్ దళ ఆధ్వర్యంలో మీరు యువతకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వారిని వాటి బారిన పడకుండా ఉండేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఫస్ట్ కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది. చిన్నప్పుడు కార్టూన్ల పేరు మీద కార్టూన్ జిహాద్ నడుస్తుంది. మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా. కార్టూన్ల పేరు మీద కూడా విషయాన్ని ఎక్కి నింపుతూ ఉన్నారు పిల్లల లోపట. తర్వాత కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది. సినిమాల పేరు మీదన ఈ దేశం యొక్క యువత మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది. తర్వాత ఇవాళ వ్యవస్థలు కూడా, స్కూళ్ళు, కాలేజీలు ఆలోచన చేయండి. మీ విద్యా సంస్థల లోపల ఈ రకమైనటువంటి విషక్రీడలకు జరగకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపార సంస్థలు ఇవాళ అదేంది కళ్ళద్దాల షాపు, లెన్స్ కార్టు, వానికి ఎంత ధైర్యం? వాడు హిజాబ్కు పర్మిట్ చేస్తాడు, బుర్కాకు పర్మిట్ చేస్తాడు, ముస్లింలు టోపీలకు పర్మిట్ చేస్తాడు, శుక్రవారం వస్తే నమాజ్కు పర్మిట్ చేస్తాడు. హిందూ ఎంప్లాయీస్ ఉంటే బొట్టు పెట్టుకోవద్దంటాడా? ఈ వ్యాపారాలను బహిష్కరించాలి. హిందూ సమాజం సామూహికంగా ఇటువంటి వ్యాపారాలను బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టీసీఎస్ లాంటి సంస్థలు, అనేక రకాలైనటువంటి సంస్థలు ఇవాళ వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల లోపల ఏం జరుగుతున్నాయి? ఇవాళ లుల్లు మాల్ చూస్తాం మనం. లుల్లు మాల్ లోపల ఎంప్లాయీస్ అబ్బాయిలు ముస్లింలు, అమ్మాయిలు హిందువులు. లవ్ జిహాద్కు కేంద్రంగా మార్చిండ్రు, మత మార్పిడ్లకు కేంద్రంగా మార్చిండ్రు. ఇవాళ మీ కెమెరా తీసుకొని పోతే ఇక్కడనే ఈ గల్లీ లోపట మొత్తం బట్టల షాపుల లోపట ఇక్కడ యువకులు లేనట్టు, ఇక్కడ పనిచేసేటువంటి యువకులు లేనట్టు రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలను తీసుకొచ్చి ఈ బట్టల షాపులలో పెట్టుకున్నారు. అమ్మాయిలు షాపింగ్లకు పోతే మీరు ఈ ఇంటర్వ్యూ తర్వాత చక్కగా ఈ బట్టల షాపులలోకి పోవాలి. అమ్మాయిలు షాపింగ్లకు పోతే అమ్మాయిల శరీరాన్ని తాకడము, అమ్మాయిలను ట్రాప్ చేయడము, అమ్మాయిలు మొబైల్ నెంబర్లు తీసుకొని ఫాలో అప్ చేయడము ఈ రకంగా నడుస్తూ ఉంది. ఇటువంటి విషయాల లోపల వ్యాపార సంస్థలకు కూడా మేము ఖబర్దార్ బిడ్డ, ఇవాళ రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలను మీరు తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఊబరు, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ముస్లింలకు 8,000 బ్యాటరీ వెహికల్స్ ఇస్తుందట ముస్లిం యువకులకు. ఎందుకు? లవ్ జిహాద్ని ఇంకా పెంచి పోషిస్తేందుక. 10th పాస్ అయితే ముస్లిం యువతకు బ్యాటరీ స్కూటీ ఇస్తుందట, ఊబర్ తోటి టైఅప్ చేస్తుందట. ఇది కూడా రాబోయే రోజుల లోపల లవ్ జిహాద్కు కారణమవుతుంది. ఇవాళ జొమాటోలు కానీ, లేకపోతే ఊబర్లు కానీ, ఓలాలు కానీ ఈ రోజున మేము చెప్తా ఉన్నాము, లవ్ జిహాద్కు మీ సంస్థలలో కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు, సంస్థలు, సమాజంగా మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి మహిళా విద్యార్థులకు లవ్ జిహాద్ మీద కళాశాల లోపల అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము. రాబోయే రోజులు మాత్రం ఒక్కటి మాత్రం చెప్తున్నాము, బిడ్డ ఇక పరిధి దాటిండ్రు. ఇస్లామిక్ మతోన్మాద లవ్ జిహాదీ శక్తులారా, మీరు పరిధి దాటిండ్రు. నడి రోడ్డు మీద మీకు బుద్ధి చెప్తాం బిడ్డ. సార్, ఇప్పుడు ఏదైతే ఈ టీసీఎస్ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇటు బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఏదైతే ఈ కార్పొరేట్కి సంబంధించిన ఏ పెద్ద ఆఫీసులు ఉన్నారో వాటిలో ఎవరెవరైతే ఈ ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి అబ్బాయిలు ఉన్నారో, ఎవరెవరైతే ఏ స్థాయిలో పనిచేస్తున్నారో వారి యొక్క డేటా మొత్తం మాకు అప్పగించండి, మేము ఈ లవ్ జిహాదీని పూర్తిగా అరగడానికి మా తరఫున మేము బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము చేస్తాము, మా ప్రయత్నం చేస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? నిజంగా వాళ్ళు డేటా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? చట్ట ప్రకారము వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఎవరు అనేటువంటి విషయము పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ రోజున ఇప్పుడు ఒక హాస్పిటల్కి పోతాం మనం, అక్కడ చికిత్స చేస్తున్నటువంటి వైద్యుల పేర్లు బోర్డు పెట్టమంటారు.
ఒక కార్మిక సంస్థకు పోతాము, కార్మిక చట్టాల ప్రకారమే ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క లిస్టు బహిరంగంగా నోటీస్ బోర్డులో పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలుస్తుంది ఆ రోజున ఈ యొక్క కుట్ర ఏ విధంగా జరుగుతుంది. ఈ రోజున ఒకరికొకరు ఒక పొజిషన్ లోపట, అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు తనకు లొంగిపోయి మతం మార్చుకుంటే కానీ నీకు ప్రమోషన్ రాదు, తనకు లైంగిక వాంఛలు తీర్చితే కానీ నీకు ప్రమోషన్ రాదు అనేటువంటి కుట్రలు టీసీఎస్లో బయటపడ్డాయి కదా. ఇది అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని కార్పొరేట్ సంస్థల లోపల ఉన్నాయి. మహిళను ఒక రకంగా ఇది దోచుకోవడమే. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తేవాలి. ఇది ఒక ప్రేమ వ్యవహారం కాదు, ఇది మహిళలను ఒక రకంగా లైంగికంగా దోచుకునేటువంటి వ్యవహారం. ఇది మత మార్పిడికి కారణమయ్యేటువంటిది, ఇది మతోన్మాదంతో జరుగుతున్నటువంటి కుట్ర. కాబట్టి దీని మీద అన్ని యాంగిల్ లోపల కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వాలు చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. అనేక రాష్ట్రాల లోపల, ఉత్తరప్రదేశ్ లోపల కఠినమైనటువంటి చట్టం తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ లోపల, ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి కఠినమైనటువంటి చట్టం రావాల్సిన అవసరం ఉంది. మేము చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల లోపల లవ్ జిహాద్న ఎవరన్నా మిమ్మల్ని వేధిస్తే, మోసగిస్తే విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి మీరు సంప్రదించండి. ఖచ్చితంగా హిందూ అమ్మాయిలకు రక్షణ కోసం మేము వాళ్ళకు అండగా బజరంగ్ దళ్ విహెచ్పి నిలబడుతుంది.